అదేవిధంగా స్టేషనరీ ఐడి కార్డ్స్ హోల్డర్స్ టై బెల్ట్స్ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. అదేవిధంగా నోట్బుక్స్ వచ్చేసి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. ఇక్కడ మేము ఇప్పుడు మళ్ళీ చింతామణి మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ చింతామణి గురించి మీ అందరికీ ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో చూడండి దయచేసి. బాబు వీడియో ప్లే చేయమ్మా. అంటే డ్రగ్స్ గురించి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకసారి ఒక 9 మంది ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్, ప్రీవియస్ తీసుకో. ఈ చింతామణి ఓనర్ ఎవరయ్యా అంటే నిరంజన్ కుమార్ జైన్. ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరో కాదు, మేము ప్రతిసారి ఈ వేదిక మీద మాట్లాడుతున్న రమేష్ జైన్ యొక్క సుపుత్రుడు. ఇప్పుడు ఈ మధ్యన సుపుత్రులది ఎక్కువ నడుస్తున్నది స్టోరీ. సో ఈ రమేష్ జైన్ సుపుత్రుడు, ఈ రమేష్ జైన్ సుపుత్రుడు నిరంజన్ కుమార్ జైన్. ఈయన గురించి ఇప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు ఆయన హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఏం చెప్పారో మీరు ఒక్కసారి చూడండి. 2 టీమ్స్ ప్లస్ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుంటూ ఒక 9 మందిని అరెస్ట్ చేయగలిగాము. దీంట్లో ముఖ్యంగా నిరంజన్ కుమార్ జైన్, అతను దాదాపు 1000 కోట్ల బిజినెస్ అతనికి ఉంది. బిజినెస్, రియల్ ఎస్టేట్స్, కాంట్రాక్ట్స్ 30 సార్లు ఇప్పటి వరకు మా ఎవిడెన్స్ ప్రకారం అతను ఈ టోనీని సంప్రదించి ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చాడు. మరి అతను ఎవరికైనా సప్లై చేస్తున్నాడా, అతనే కన్జ్యూమ్ చేస్తున్నాడా అనేది మాకు ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను. నేను వైట్ ఛాలెంజ్, డ్రగ్ ఛాలెంజ్, నేను డ్రగ్స్ రహిత రాష్ట్రము, నేను ఈగిల్ ఫోర్స్ని పెట్టినా అని చెప్పి రోజు బాకాలు ఊదుతున్న రేవంత్ రెడ్డి గారు, మీ హయాంలో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగానే మీ పాఠశాల శాఖలో ట్రంక్ బాక్సులు కాంట్రాక్టు వచ్చిన చింతామణి పార్శ్వనాథ్ కంపెనీ యొక్క ఓనరు నిరంజన్ కుమార్ జైన్. మీ హోంశాఖ మంత్రిగా ఉన్న మీ హయాంలో డీజీపీగా పనిచేస్తున్న సివి ఆనంద్ గారే ప్రెస్ మీట్ పెట్టి ఈయన 30 సార్లు టోనీ అనేవాడికి కాల్ చేశాడు. ఈ టోనీ ఎవరు? టోనీ అనేవాడు ఎవడయ్యా అంటే హైదరాబాద్ మహానగరానికి హెరాయిన్, కొకెయిన్ సప్లై చేసే ఒక రాకెట్కు లీడరు. ఈ టోనీ అనే టోనీకి ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు సప్లై చేశాడు. ఇలా మేము అడుగుతున్నాము, వీడు డ్రగ్స్ సప్లై చేస్తాడా, లేకపోతే ట్రంక్ బాక్సులు సప్లై చేస్తాడా, లేకపోతే ఈ ట్రంక్ బాక్సులల్లో పిల్లలకు డ్రగ్స్ సప్లై చేస్తాడా? ఇది ఇక్కడ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ 18 గంటల రివ్యూ సంగతి దేవుడారు, కానీ మీ రివ్యూల వల్ల ఇట్లాంటి చింతామణి పార్శ్వనాథ్ కంపెనీలు, డ్రగ్స్ సప్లై చేసే ముఠాలు ఇలా ట్రంక్ బాక్సులు సప్లై చేస్తున్నాయి. వీళ్ళు ట్రంక్ బాక్సులతో పాటు డ్రగ్స్ సప్లైయర్ అని గ్యారంటీ ఏమున్నది? ట్రంక్ బాక్సులతో పాటు ట్రంక్ బాక్సులల్లా గంజాయి పెట్టి, హెరాయిన్ పెట్టి, కొకెయిన్ పెట్టి సప్లై చేయరని గ్యారంటీ ఏమున్నది? ఎప్పుడైనా ఆలోచించినరా ముఖ్యమంత్రి గారు? ఇవాళ ఇంకొక విషయం, ఇవాళ తెలంగాణలో మీరు ఏ ఇండస్ట్రియల్ పార్క్ అన్న పోదాం మనం, ఐడిఏ బొల్లారం కానీ, దండుమల్కాపూర్లో ఉండే ఐడిఏ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ, నాచారంలో ఉండే మల్లాపూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, ఎవరిని పోయి అడిగినా 3 పేర్లు వస్తున్నాయి ఇక్కడ. ఒకటి జైవీర్ రెడ్డి, రెండవది నిరంజన్ కుమార్ జైన్, మూడవది మఫత్లాల్. ఎవరు నన్ను అడగండి మీరు, ఈ 3 పేర్లు వస్తున్నాయి. ఈ ముగ్గురు కూడా ఇండైరెక్ట్గా చూడు భయ్, మేమైతే మాకు గోష్ షాప్ ఉన్నాడు, గోష్ షాప్తోనే మేము మొత్తం చేయించుకుంటాం అని అంటున్నాడు. మీరు ఎవరిని నన్ను అడగండి, ఈ 3 పేర్లే వస్తున్నాయి. సార్ వీళ్ళందరూ కలిసి గూడు పుట్టానైనరు, టెండర్ కండిషన్లన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగానే మార్చుకుంటున్నారు అంటున్నారు. దీని మీద సిట్ వేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు ఎవరెవరి మీదనే సెట్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు హోంమంత్రిగా ఈ జైవీర్ రెడ్డి అంటోడు ఎవడు? అదేవిధంగా ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు టోనీకి కాల్ చేసి ట్రంక్ బాక్సుల టెండర్ దక్కించుకున్న ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఈయనకు జైవీర్ రెడ్డికి సంబంధం ఏంటి? వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి కదా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ సిడిఆర్ తీయండి. జైవీర్ రెడ్డి ఎవరు? ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఆ మఫత్లాల్ ఎవడు? ఈ మఫత్లాల్ను హైదరాబాద్కు తీసుకొచ్చింది ఎవరు? దీనికి వేం నరేందర్ రెడ్డికి సంబంధం ఏంటి?
ఇవన్నీ కూడా కూలంకషంగా ముందరికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇక నేను ఇంతకుముందు మీడియా మిత్రులను అభినందించిన కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకు అంటే మీరు ఈ నిజాలను బయటి ప్రపంచంలోకి తీసుకుపోయినందువల్ల ఈరోజు తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లకు లాభం జరిగింది. ఇది మీకు కొంచెం ఒక 2 నిమిషాలు వివరిస్తాను నేను. నిజానికి ఆ రోజు ఇదే వేదిక మీద ఒక 2 నెలల క్రితం మేమందరం కూర్చొని తెలంగాణలో మొట్టమొదటిసారిగా నోట్బుక్స్ కోసం ఒక కొత్త టెండర్ స్పెసిఫికేషన్ వచ్చింది. గమ్మత్ ఏందంటే ఈ పేపర్ ఉంటుంది, నోట్బుక్ అంటేనే పేపర్ కదా, ఈ పేపర్లో ఒక వాటర్ మార్క్ ఉండాలన్నారు. వాటర్ మార్క్ అంటే జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, అదేవిధంగా కరెన్సీ నోట్ల మీద ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, ఆ విధంగా పిల్లలు రాసుకునే కోట్లాది నోట్బుక్స్ మీద వాటర్ మార్క్ ఉండాలి అన్నారు. ఈ దేశంలో అది కార్పొరేట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, డూన్ స్కూల్ కానీ, ఇక్కడ ఉండే ఆగాఖాన్ అకాడమీ కానీ, లేకపోతే సెయింట్ క్లారెట్ కానీ, లేకపోతే లిటిల్ ఫ్లవర్ కానీ, లేకపోతే మెరీడియన్ కానీ, చిరెక్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, నువ్వు బెస్ట్ పబ్లిక్ స్కూల్ ఎక్కడైనా ఆ పిల్లల నోట్బుక్లలో వాటర్ మార్క్ ఉంటుందేమో మీరు చూడండి. ఉండదు. నోట్బుక్ ఇవాళ రాసుకుంటారు, రేపు పక్కకు పెట్టేస్తారు. ఎగ్జామ్స్ అయిపోగానే నోట్బుక్ పక్కకు పోతాయి. దాంట్లో వాటర్ మార్క్ ఉండాల్సిన అవసరం ఏమున్నది? దాంట్లో వాటర్ మార్క్ ఉండాలని నిబంధన పెట్టిండ్రు. అప్పుడు ఇదే వేదిక మీద మీ అందరి సమక్షంలో కొంతమంది తెలంగాణ నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా ఈ విషయాన్ని ప్రజల బతుకు తీసుకొచ్చినాం. ఒక్కసారి గజ్జన భయపడ్డారు వీళ్ళు. భయపడి దాన్ని 131 కోట్ల టెండర్ అయింది. అది ఒక్కసారి మీరందరూ అద్భుతంగా నిజాలు వార్తలు రాసినందువల్ల, నిజాలు ప్రజలకు చెప్పినందువల్ల ఒక్కసారి దాని వాల్యూ ఆ వాటర్ మార్క్ అనే నిబంధన తీసేసినందువల్ల తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరికీ న్యాయం జరిగి ఇప్పుడు అది కేవలం 53 కోట్ల టెండర్గానే మారింది. అంటే మీరు ఒకసారి చూడండి, దాదాపు 80 నుంచి 85 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు జరిగింది. అంటే ఆ దొంగల చేతికి పోయేది డబ్బులు ఆగినాయి. అంటే మీకు కావలసిన వాడికి టెండర్ రావాలంటే ఎట్లన్నా స్పెసిఫికేషన్స్ మార్చుకోవచ్చు. అధికారులు అలా ఉండనే ఉన్నారు. నేను మళ్ళీ వాళ్ళ పేరు చెప్పాను. ఇవాళ ఆయనకి ఇంకొక 3-4 ఛార్జీలు ఇచ్చిన ఆ ఘోష అంటే ఆయనకు ఎన్నన్నా ఛార్జీలు ఇవ్వండి, వాళ్ళు మొత్తం మీరు ఏం తీసుకపోతే అదంతా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న తెలంగాణ బిడ్డలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు వీళ్ళ దగ్గరకు పోయే పరిస్థితి లేదు. ముందు ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొనాలంటే 50,000 టికెట్, 50,000 రూపాయల టికెట్ పెడితే తెలంగాణ బిడ్డలు ఆ మీటింగ్ హాల్లోకి పోతారు. వీళ్ళు మెయిల్స్ వేస్తే దానికి రెస్పాన్స్ ఉండదు. ఎందుకు ఇంత కోపం తెలంగాణ బిడ్డలంటే? ఇక రెండవది ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నిజంగా తెలంగాణలో చేనేత కార్మికులు చేతకాని వాళ్ళ? తెలంగాణలో చేనేత కార్మికులకు టవల్స్ నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు దుప్పట్లు నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు బట్టలు నేయడం రాదా? కోట్లాది మీటర్ల బట్టలు నేసే శక్తి చేనేత కార్మికులకు లేదా? సిరిసిల్లలో లేదా? భూదాన్ పోచంపల్లిలో లేదా? గద్వాలలో లేదా? లేకపోతే వరంగల్లో లేదా? లేకపోతే ఎక్కడ లేదు? చేనేత కార్మికులకు ఈ శక్తి లేదనేనా మీరు మఫత్లాల్కి ఇచ్చిండ్రు? అది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఇక్కడ ఒక కొత్త కుంభకోణం మేము చేసిన పరిశోధనలో బయటపడ్డది. ఈ టెస్కో అంటే ఒకప్పుడు ఆప్కో, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టెస్కో అయింది. చేనేత కార్మికుల సహకార సంఘాలందరికీ కూడా ఒక ఫెడరేషన్ అది. సో ఈ సంస్థ విచిత్రంగా రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థకు ఇగో ఈ లెటర్ ఇచ్చింది. ఏమని? చూడయ్యా, మా చేత కాదు, నువ్వు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్గా సర్టిఫికేట్ నీకు ఇస్తున్నామని. అసలు నువ్వు ఎవరి గొంతుక కావాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నేతన్నల గొంతుకగా ఉండాల్సిన ఈ టెస్కో రాజేష్ కార్పొరేషన్ అంటే రాజేష్ అగర్వాల్ అనే ఒక పారిశ్రామికవేత్తకు చెందిన ఈ కార్పొరేషన్కు నువ్వు మా తరపున బట్టలు తీసుకురా అన్నారు. ఏం అన్యాయం అండి ఇది! అసలు ఈ రాజేష్ కార్పొరేషన్ ఎవరు? ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి మొదటి నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖలో కేవలం తిండి గింజలు సప్లై చేసే వ్యక్తి.
రాజేష్ అగర్వాల్. ఈ రాజేష్ అగర్వాల్కు టెస్కో వాళ్ళు 16/4/2026 నాడు వీళ్ళు ఒక ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్, అంటే నీకు అన్ని అధికారాలను నువ్వే సప్లై చేయి మా తరపున అని చెప్పి రాజేష్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఈయన ఏం పని చేస్తాడు? తిండి గింజలు సప్లై చేసేటోడు, బట్టలు నేసే కార్పొరేషన్ ఇస్తుంది. ఇక చూడండి గమ్మత్ ఎంత ఉందో. అంటే ఇన్ని దుర్మార్గాలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఏ బేసిస్ మీద ఇచ్చిండ్రు? అది దానికి ఆన్సర్ లేదు. తర్వాత ఈ రాజేష్ కార్పొరేషన్ ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిందో అప్పుడు వీళ్ళు సడన్గా నిద్రలేసిండ్రు.